హలో అండి అవినాష్ గారు. నమస్తే అండి. ఇందాకటి వీడియోలో మనం మాట్లాడుకున్నామండి డిజిటల్ మార్కెట్ అంటే దాంట్లో కూడా మనకు నార్మల్గా స్కూల్లో అట్లా మనకు కాలేజెస్లో సబ్జెక్టులు ఎట్లా ఉంటాయో దీంట్లో కూడా అలానే సబ్జెక్టులు ఉంటాయని. అయితే మనం సబ్జెక్ట్ ఎలా చూస్ చేసుకోవాలండి, ఎట్లా డిసైడ్ అవ్వాలి ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి అని, ఏ సబ్జెక్ట్ తీసుకుంటే కెరియర్ బాగుంటుంది? సో బేసిక్గా డిజిటల్ మార్కెటింగ్లో కూడా మీరు అన్నట్టు మనకి స్కూల్ కాలేజెస్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నట్టు డిజిటల్ మార్కెటింగ్లో కూడా రకరకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే. సో జనరల్గా విచ్ ఇన్వాల్వ్స్ ఫ్రీ మెథడ్స్, పెయిడ్ మెథడ్స్, బేసిక్ డిఫరెన్సియేషన్ అనమాట. సో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి అనేది మన ఇంట్రెస్ట్ బట్టి చూస్ చేసుకోవాలి యాక్చువల్గా. సో ఎలా అయితే మనం ఈ మధ్యన అందరూ స్కూల్స్ని తిడుతున్నారు కదా, ప్రతి ఒక్కరిని మార్కులతో డిఫరెన్షియేట్ చేస్తున్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుందని. సో ఒక్కొక్క క్యాండిడేట్కి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. సో ఫేస్బుక్ యాడ్స్ చేయగలిగిన పర్సన్ యూట్యూబ్లో వీడియో చేయలేకపోవచ్చు. అలాగే యూట్యూబ్ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉండి వీడియోస్ చేయగలిగే పర్సన్, కెమెరా ముందు అపియర్ అయ్యే పర్సన్ ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయలేకపోవచ్చు. సో పీపుల్లో జనరల్గా ఏంటంటే రెండు రకాలు ఉంటారు. క్రియేటివ్ పీపుల్ ఉంటారు, అనలిటికల్ పీపుల్ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైనా సరే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకున్నప్పుడు వాళ్ళు ఒక క్రియేటివ్ పర్సనా లేకపోతే అనలిటికల్ పర్సనా, అంటే నెంబర్స్తో ఆడుకునేవాడా లేకపోతే క్రియేటివిటీతో ఆడుకునేవాడా అనేది వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ అసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు సబ్జెక్ట్ ఎంచుకుంటే జనరల్గా కూడా లాంగ్ రన్ ఉంటుంది. సో ఓకే అలా కాదు, ఇందులో శాలరీస్ బాగుంటాయి, ఫేస్బుక్ యాడ్స్ చేస్తే మనకి డబ్బులు బాగా వస్తాయి అని చెప్పి ఫేస్బుక్ యాడ్స్లోకి వెళ్ళిపోయారు అనుకుందాం కాసేపు. సో కొంతకాలానికి అది వాళ్ళు హ్యాండిల్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ గివప్ చేసేసే అవకాశం ఉంటుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం ఏ సబ్జెక్ట్ ఎంచుకున్నా మేజర్ థింగ్ ఏంటంటే అంటే లాంగ్ రన్లో మనం గివప్ చేయకుండా ఉండే విధంగా ఎంచుకుంటే మంచి విధానం అనమాట. సో అలా ఎప్పుడు గివప్ చేయమంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం గివప్ చేయడం అనేది జరగదు. సో మన ఇంట్రెస్ట్స్ ఏంటి, మన క్యాపబిలిటీస్ ఏంటి, జనరల్గా అందరూ కూడా మనకి తెలుగు సినిమాల్లో చూసి అందరూ నేను తోపుని తురుముని అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. సో రియాలిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్. సో ఎప్పుడు కూడా రియాలిటీలో ఆలోచించి ఓకే వాస్తవాల్లోకి వద్దాం, ఇది మనకి సెట్ అవుద్దా అవ్వదా అని సెల్ఫ్ అసెస్ చేసుకొని దాన్ని బట్టి సబ్జెక్ట్ అనేది ఎంచుకోవాలి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ ఎంచుకున్నా క్యాండిడేట్ బాగా పర్ఫామ్ చేయగలిగితే సో ప్రతి దాంట్లో కూడా మీకు కెరీర్లో లాంగ్ రన్లో రెవెన్యూస్ అనేవి బాగుంటాయి. కానీ అగైన్ మీకు చెప్పినట్టుగా ఇందాక అడ్వర్టైజ్మెంట్స్ సైడ్ వెళ్తే ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ అంటే వేరే వాళ్ళ డబ్బులు మనం ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళు మన చేతిలో వాళ్ళు డబ్బులు పెడుతున్నారు కాబట్టి మనకి ప్రయారిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీరు ఒక అనలిటికల్ పర్సన్ అయ్యి మీరు బాగా సంపాదించాలనుకుంటే ఒక పర్ఫార్మెన్స్ మార్కెటర్గా, ఒక అడ్వర్టైజర్గా మీరు ఆ కెరీర్ చూస్ చేసుకుంటే కనుక బాగుంటుంది. సో అలా కాకుండా రేపొద్దున నేను సొంతంగా ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను, నేనే ఒక కంపెనీ పెట్టుకొని ఒక 4 క్లయింట్స్ని తీసుకొని వాళ్ళని హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నాను అన్న వర్షన్ ఉంటే కనుక మీరు అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మీకు ఏ టైప్ ఆఫ్ క్లయింట్ వస్తాడనేది మీకు తెలియదు అంటే గోయింగ్ ఫార్వర్డ్. సో అగైన్ ఇందులో మళ్ళీ ఉంది, మీరు డిసైడ్ అయిపోవచ్చు నేను ఓన్లీ ఫేస్బుక్ యాడ్స్ చేస్తాను, క్లయింట్స్ కూడా నేను ఫేస్బుక్ యాడ్సే చేసి పెడతాను అని మీరు డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఎలా అయితే మనకి డాక్టర్స్లో డెంటిస్ట్ అనేవాడు ఒళ్ళి పళ్ళు చూస్తాడు, స్కిన్ కేర్ వాడు ఒళ్ళి స్కిన్ కేర్ చూస్తాడు, అలా రేపొద్దున మీరు కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు కూడా మీకు సంబంధించిన మాడ్యూల్ మీదే పెట్టొచ్చు, లేకపోతే అన్నీ కూడా సర్వీసెస్ కింద ఆఫర్ చేస్తాం అన్నట్టుగా ఇవ్వచ్చు. సో ఏ సబ్జెక్ట్ అనేది మన పర్సనల్ ఇంట్రెస్ట్ బట్టి మనకి ఏది బాగా అర్థమవుతుంది నేర్చుకుంటున్నప్పుడు, అందుకే చెప్తా టీ షేప్డ్ మార్కెటర్ అని, అన్నీ నేర్చుకుంటే మనకి ఏది సెట్ అవుతుంది అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి సబ్జెక్ట్ అనేది చూస్ చేసుకోవాలి అనేది ఫస్ట్ చెప్తాను. సో అందులో మనం ఎప్పుడైతే ఎక్స్పర్టీస్ తెచ్చుకుంటామో, ఇవాళ మీరు చూస్తే ఒక యూట్యూబర్ లక్షలు సంపాదిస్తున్నారు, ఓకే, అలాగే ఒక పర్ఫార్మెన్స్ మార్కెటర్ లక్షలు సంపాదిస్తున్నారు, ఫేస్బుక్ యాడ్స్ చేసేవాళ్ళు, అలాగే ఎస్ఈఓ చేసేవాళ్ళు కూడా లక్షలు సంపాదిస్తున్నారు. సో ఎందులో అయినా సరే అమౌంట్ ఉంది, కానీ మనం ఎప్పుడైతే ఆ పర్టికులర్ టాపిక్లో ఎక్స్పర్టీస్ అవుతామో దాన్ని ఎలా యూస్ చేసుకోవాలనేది మనకు తెలుస్తుంది. సో ఎస్ఈఓ అనే సబ్జెక్ట్ వస్తే సరిపోదు, దాన్ని ఎలా యూస్ చేయాలి, ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయడం వస్తే సరిపోదు, దాన్ని ఎలా యూస్ చేయాలి. సో అదేంటంటే ఆ ఎక్స్పర్టీస్ అనేది కొంతవరకు థియరిటికల్గా ఇన్స్టిట్యూట్స్లో చెప్తారు, ఎందుకంటే యాడ్స్ డబ్బులు ఖర్చు పెట్టాలి కదా, కంపెనీలో అంటే కంపెనీ వాడు డబ్బులు ఇస్తాడు. సో ఇన్స్టిట్యూట్ వాడు మీ చేతిలో ₹1,00,000 పెట్టి సరదాగా యాడ్లు రన్ చేయని చెప్పేసి ఎవరు చెప్పరు అనమాట. సో కొంతవరకు థియరిటికల్ నాలెడ్జ్ మీకు ఇన్స్టిట్యూట్స్ ద్వారా వస్తుంది. సో వన్స్ మీరు రియల్ టైంలోకి వెళ్ళి జాబ్ చేస్తున్నప్పుడు మీకు ఆ ఎక్స్పర్టీస్ అనేది ఆటోమేటిక్గా బిల్డ్ అయ్యి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎస్ఈఓ, ఫేస్బుక్ యాడ్సా, గూగుల్ యాడ్సా, యూట్యూబ్ అనేది పక్కన పెట్టేస్తే మీరు ఎక్స్పర్ట్ అయ్యాక ప్రతి ఫీల్డ్లో కూడా రెవెన్యూ అనేది డిజిటల్ మార్కెటింగ్లో చాలా బాగుంటుంది. అంటే క్లాసెస్ వినటం వల్లే కాకుండా మనకు ఎక్స్పీరియన్స్ అవుతుంటే కూడా నాలెడ్జ్ వస్తుంది. సో బేసిక్గా మేమేం చేస్తామంటే ఇన్స్టిట్యూట్లో ఇంక్లూడింగ్ ఒట్టి థియరిటికల్ నాలెడ్జే కాకుండా స్టూడెంట్స్ని అసైన్మెంట్స్ ఇచ్చి, రియల్ టైమ్ అసైన్మెంట్స్ ఇచ్చి
జనరల్గా ఏంటంటే మనకి చాలా మంది సార్ ఏం పెడతాం సార్ డబ్బులు ఆల్రెడీ మీకు ఫీజులు కట్టాం కదా మళ్ళీ జేబులో డబ్బులు తీసి యాడ్లు రన్ చేయాలంటే కష్టం సార్ అంటారు. సో మేమేం చేస్తాం అంటే యాక్చువల్గా పార్ట్ ఆఫ్ ద ఫీజు కిందే ఒక 25,000 ఫీజు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అందులో నుంచి ఒక 2,000 పక్కన పెట్టి స్టూడెంట్కి మనం ఆ 2,000 ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా పెట్టమంటే వాళ్ళు ముందుకు రారనమాట. అలా అని డబ్బులు ఖర్చు పెట్టకుండా యాడ్స్ ఎలా వస్తాయంటే రావు. సో అది ఏంటంటే ప్రాక్టికల్గా చేస్తేనే వస్తుంది. సో యాడ్స్ రన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ నాలెడ్జ్ అనేది మనకి ఓకే ఇలా వెళ్తే ఇలా వస్తుందా అనేది మనకి తెలుస్తుంది, ఐడియా వస్తుంది. సో దాన్ని బట్టి మనకి ఎక్స్పర్టీస్ బిల్డ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం అమౌంట్ అనేది బాగా ఎర్న్ చేయడానికి ఉంటుంది. అది బిజినెస్ అయినా కావచ్చు, జాబ్ పరంగా అయినా కావచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి అయితే ఓకే సార్. అంటే ఫ్యూచర్లో అసలు ఎట్లా ఉంటుందంటారు సార్ డిజిటల్ మార్కెటింగ్? అసలు వెళ్ళొచ్చు అంటారు ఆ సైడ్కి, అంటే వెళ్ళాలనుకునే వాళ్ళు ఫ్యూచర్లో? డిజిటల్ మార్కెటింగ్లోకి అసలు వెళ్ళాలా వద్దా అనేది మీ క్వశ్చన్. ఓకే, సో బేసిక్గా ఏంటంటే మార్కెటింగ్ అనేది ఎప్పుడు ఉంది, పూర్వం నుంచి కూడా మార్కెటింగ్ అనేది ఎప్పుడు ఉంది. ఇది ఒక కొత్త ఫామ్ తీసుకుందంతే. సినిమాలు మనకి ఎలా అయితే ఎప్పటి నుంచో ఉన్నాయో సో అలాగా మార్కెటింగ్ అనేది ఒక కొత్త ఫామ్ తీసుకుంది, డిజిటల్ ఫామ్. సో 2010లో మనకి డిజిటల్ డివైస్ అనేవి ఇండియాలో ఇంట్రడ్యూస్ అయినాయి. అప్పటి వరకు కూడా మనకి పెద్దగా స్మార్ట్ ఫోన్స్ అవి లేవు. సో 2010లో మనకి స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డిజిటల్ డివైసెస్ అనేవి బూమ్ అవుతూనే వచ్చినాయి. సో మన ఇంట్లో పిల్లలు అవ్వచ్చు, లేదా పేరెంట్స్ అవ్వచ్చు, మన కో జనరేషన్ అవ్వచ్చు, అందరూ కూడా డిజిటల్ డివైస్ అనేది యూజ్ చేస్తున్నారు. సో కంపెనీస్కి ఏంటంటే ఓకే మనం ఒక న్యూస్ పేపర్లో యాడ్ ఇస్తే వీడి పొద్దున్న 7 చదువుతాడు యాడ్, ఆ తర్వాత మళ్ళీ చూడడం మన యాడ్. అదే మనం ఒక మొబైల్లో యాడ్ ఇస్తే వాడు పొద్దున ఫోన్ తీసినప్పుడు చూడొచ్చు, వాడు మధ్యాహ్నం ఫోన్ తీసినప్పుడు చూడొచ్చు, నైట్ పడుకునే ముందు కూడా మన యాడ్ చూపించవచ్చు. సో మనం ఒక కస్టమర్కి రీచ్ అవ్వడానికి మల్టిపుల్ టైమ్ స్లాట్స్ దొరుకుతున్నాయి. అదే ఒక న్యూస్ పేపర్ యాడ్, టీవీ యాడ్ ఇస్తే ఆ పర్టికులర్ టైంలోనే మనం వేయగలం అనమాట. సో ఎప్పుడైతే మన కస్టమర్ దగ్గరికి మనం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అప్రోచ్ అయ్యే అవకాశం ఉందో, ఇవాళ కంపెనీస్ అన్నీ కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ కన్నా డిజిటల్ మార్కెటింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. సో అన్ని కంపెనీస్ షిఫ్ట్ అయినాయి, ఇంకా చాలా కంపెనీస్ అన్నీ కూడా షిఫ్ట్ అవుతూ ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్లోకి. సో ఈ కంపెనీస్ అన్నీ ఎలా అయితే డిజిటల్ మార్కెటింగ్ యూస్ చేస్తున్నాయో ఇవన్నీ ఉన్నంతకాలం కూడా మనకి డిజిటల్ డివైసెస్ ఉన్నంతకాలం, ఇంటర్నెట్ ఉన్నంతకాలం డిజిటల్ మార్కెటింగ్ అనేది ఉంటుంది. సో దాన్ని కెరీర్గా ఎంచుకుందాం అనుకున్న వాళ్ళు ఎటువంటి భయం లేకుండా డిజిటల్ మార్కెటింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే అప్గ్రేడ్స్ జరగవచ్చు. ఇది వరకు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది లేదు, ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చింది. సో ఇదే డిజిటల్ మార్కెటింగ్ లో ఒక కొత్త సబ్జెక్ట్ యాడ్ అవ్వచ్చు. సో డిజిటల్ మార్కెటింగ్ లో అప్గ్రేడ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ 10-15 years లో ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ లో వస్తున్నారో మెంటల్గా వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే ఓకే కోర్స్ చేసేసాం, వెళ్ళి ఉద్యోగం చేసేస్తాం, అయిపోయింది అనుకుంటే కుదరదు. సో ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. రోజు మన ఫోన్లో యాప్స్ అప్డేట్ చేస్తున్నాం కదా, యాప్సే అప్డేట్ చేసినప్పుడు మనం కూడా అప్డేట్ అవ్వాలి కదా. సో ఎప్పుడైతే మనం అప్డేట్ అవుతూ ఉంటామో యాజ్ లాంగ్ యాజ్ వి అప్డేట్, మనకు ఆ గుణం ఉన్నంత వరకు, లైఫ్ లాంగ్ లెర్నర్ అంటారు కదా, సో మనకు ఆ నేర్చుకునే గుణం ఉన్నంత వరకు కూడా సో డిజిటల్ మార్కెటింగ్లో కెరీర్ అనేది బాగుంటుంది. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసారు. థ్యాంక్ యూ అండి.